NH-167AG కొండమూడు పేరేచెర్ల హైవేలో అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నది కొండమూడు బైపాస్ స్టార్టింగ్ కోటనమిలిపూరి ఏరియా దగ్గర నుంచి ఆల్రెడీ ఉన్న ప్రియురాల బైపాస్లోకి కలుస్తుంది. ప్రజెంట్ వర్క్స్ అయితే కొండమూడు వైపు నుంచే స్టార్ట్ చేశారు, అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తుంది ఇప్పుడు అనుపాలెం దాటిన తర్వాత చోటపాపాపాలెం ఏరియాకి దగ్గరలో రోడ్ సైడ్ వైండింగ్కి ఎంతవరకు కావాలో అంతవరకు కట్టి ఇటు నుంచి వర్క్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అటుపక్క కూడా సేమ్ ఇలానే చేశారు. నేను రెండు పక్కల తీయలేకపోవడానికి గల కారణం అవి ముందుకు చెప్తాను నేను. ఇప్పుడు మీరు చూస్తుంది చోటపాపాపాలెం ఏరియాలో కొత్తగా ప్లాట్లు వేశారు కదా, బోధనం వాళ్ళకి, కోళ్ళూరు వాళ్ళకి. అందరికీ అన్నీ సక్రమంగా జరగాలని లేదు కదా, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. కాబట్టి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే మీకు వీడియోస్ అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఎనీహౌ, ఇప్పుడు మీరు చూస్తుంది చోటపాపాపాలెం దాటిన తర్వాత అక్కడ నుంచి బెల్లంకొండ అడ్డు రోడ్డు రాజపాలెం వరకు కూడా సేమ్ ఇంతే. రెండు పక్కల కూడా రోడ్డు అనేది ఇట్లా క్లీన్ చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల మొక్కలు కూడా కటింగ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను ఎక్కడ వరకు కవర్ చేశానంటే రెడ్డిగూడెం వరకు మాత్రమే కవర్ చేయగలిగాను. ఎందుకంటే బైక్ లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బైక్ అనేది కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ అంటే నాకు జరిగిన పరిస్థితులను బట్టి నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇన్ని నెలలు నేను గ్యాప్ తీసుకున్నాను దాని నుంచి రికవర్ అవ్వడానికి. బట్ ఇక నుంచి నేను ముందుకి సాధ్యమైనంత వరకు ఒక బైక్ అరేంజ్మెంట్ చేసుకొని మీకు ఏ అప్డేట్లు కావాలో అవన్నీ ఆల్మోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కొండమూడు పేరేచెర్ల హైవేకి సంబంధించి అయితే ప్రజెంట్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. బెల్లంకొండ అడ్డు రోడ్డు దాటిన తర్వాత రాజపాలెం ఎంట్రన్స్కి మధ్యలో ఈ విధంగా వర్క్స్ అయితే జరుగుతుంది. అటుపక్క ఇటుపక్క కూడా సేమ్. నేను బస్సులో తీసాను ఈ వీడియోని, బైక్లో తీయలేకపోయాను. రెండు పక్కల ఒకవేళ బైక్లో తీసుకుని ఉంటే రెండు పక్కల కవర్ చేసేవాడిని. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఆ వీడియో అంటే ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను. అసలు అప్డేట్ ఇవ్వకుండా కంటే ఏదో రకంగా అప్డేట్ ఇవ్వాలన్న ఒక తపన నాకైతే ఉంది. కానీ ఎలా ఇవ్వాలి ఏందనేది నాకు అర్థమయ్యేలా. కానీ బస్సులో నుంచి కూడా తీసుకోవచ్చు అనేది ఒక ఐడియా వచ్చేసరికి మీకు బస్సులో నుంచి కూడా తీసి మీకు వీడియో అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ విధంగా ఇంకా ముందుకి ఎలా అనేది నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఒక 2-3 months వరకు నేను డిప్రెషన్లో ఉన్నాను. ఆ డిప్రెషన్లో కూడా నేను మధ్యలో ఒక వీడియో చీరాల, పర్చూరు, కారంచేడు ఆ వీడియోలు కూడా చేయడం జరిగింది. బట్ అవి చేసిన తర్వాత కూడా ఇంకొంచెం బాగా డిస్టర్బెన్స్ అయ్యాను. ఓకే, ఆ డిస్టర్బెన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే నేను ఫేస్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాను. అయినా దేవుడి దయ వల్ల ఉన్నంతలో తొందరగానే బయటపడ్డాను. ఓకే, ఇది రాజపాలెం దాటిన తర్వాత చెట్లు అనేవి కొట్టేయడం జరిగింది. అందువల్ల ట్రాఫిక్ చాలా వరకు దాదాపు 1/2 hour వరకు ఆపేశారు ఆ రోజు మార్నింగ్. బట్ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. చూడొచ్చు, ఆ చెట్లన్నీ కొట్టేశారు. ఇంకా దారి పొడుగుతున్న ఇదే రెండు పక్కల అటుపక్క ఇటుపక్క ఇట్లానే చెట్లు కొట్టేసుకుంటా జేసీబీతో క్రేన్ ఉంటాయి కదా, క్యాటర్ పిల్లర్తో వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ వర్క్స్ అయితే మాత్రం కొండమూడు నుంచే స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటు మన మేడికొండూరు, సత్తెనపల్లి వైపు కూడా వర్క్స్ అనేవి అంటే బట్ కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ అలాట్మెంట్కి, అవి క్లియర్ చేసుకుంటూ వస్తున్నట్టున్నారు. అయితే బైపాస్ అలైన్మెంట్ అనేది మేబీ కొంచెం చేంజ్ అవ్వచ్చు సత్తెనపల్లి బైపాస్ది. ఎందుకంటే అక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉందని మనకు బ్రదర్ కూడా ఒకసారి కామెంట్లో పెట్టారు. బట్ అది మళ్ళీ రీసర్వే చేసుకొని ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రోడ్డుకే దాన్ని సరిహద్దుకు వచ్చి తర్వాత మళ్ళీ యథావిధిగా పక్కకి వెళ్ళేటట్టు చేశారు. చూడాలి, ఏదైనా కానీ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి ఎలా చేస్తున్నారు ఏందనేది మనకు అర్థమవుద్ది.
కానీ మీకు ఒక 2-3 months వరకు మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను. బట్ నేను ఇంక నుంచి నేను రెగ్యులర్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బైక్ లేదు, బైక్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా చేసుకొని ఇచ్చేసామండి. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని అన్నింటినీ ఇంకా మరి బేర్ చేయాలి. లైఫ్ అంటేనే అది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు. 1000 దాటే వెళ్ళిపోయారు. 1100 ఆల్మోస్ట్ 1100 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో టైంపాస్ చేయొచ్చులే అన్నట్టుగా అనుకున్నా. కాతే బట్ సపోర్ట్ చూసేసరికి నాకు చేయాలన్న ఒక క్యూరియాసిటీ ఉంది. కానీ ఆ క్యూరియాసిటీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఒకేసారి వచ్చి పడ్డాయి. వాటన్నిటిని బేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇస్తాను, అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాను. అందులో ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా పిడుగురాళ్ళ వాడరేవు రోడ్డు కూడా ఉంది, 4-way. అది ఫస్ట్ ఫేజ్లో చిలకూరుపేట వరకు, వాడరేవు నుంచి చిలకూరుపేట వరకు 90% ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా అది అయిపోతే అది కూడా, అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వ్యూ అయితే అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది పూర్తయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. బట్ అవి కూడా వీడియోస్ అప్డేట్ ఇస్తాను, అవి కూడా త్వరలో. ఇక ఈ కొండమూడు పేరేచెల్ల హైవేకి సంబంధించి అయితే మాత్రం వర్క్స్ అయితే చేస్తున్నారు. మధ్యలో కొన్ని వర్షాలు పడడం వల్ల డిలే అవటం, ల్యాండ్ అక్విజిషన్ డిలే అవటం అట్లా జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ దాబా ఒకటి ఉండేది, దాన్ని తీసేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది రెడ్డిగూడెం ఎంట్రన్స్లో అంతా కూడా అటుపక్క ఇటుపక్క క్లీన్ చేశారు. క్లీన్ చేసి ఇంకా అటు కొండమూడు వైపు నుంచి వర్క్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఏమన్నా ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీడియో చేయలేకపోయినా కమ్యూనిటీ ట్యాబ్లో ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాను, అది ఫాలో అవ్వండి. మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ నేను విజయవాడలో కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, వాటి అప్డేట్స్ అనేవి మ్యాక్సిమం ఇస్తూ ఉంటాను. కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందిగా ఉండటం వల్ల విజయవాడ రావాల్సి వచ్చింది. అందువల్ల ప్లస్ బైక్ లేకపోవడం వల్ల ఇట్లా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవన్నీ క్లియర్ చేసుకుంటాను, మీకైతే అప్డేట్ ఇవ్వడానికి నేను పదే చెప్తున్నాను కదా. ఎందుకంటే నమ్మకం అనేది ఒకటి నిలబెట్టుకోవాలి. ఇంతమంది నన్ను నమ్మి సబ్స్క్రైబర్ అయ్యారంటే అది నా నమ్మకం నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా పూర్తి అప్డేట్ మాత్రం నేను ఇస్తూనే ఉంటాను. అంతవరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. That's all for today, guys. Thanks for watching.